శ్రీ సాయిరామ్. నా పేరు ప్రసాద్ అండి. ప్రత్యక్షమైన అనుభవాలు ఉన్నాయండి. నేను మైసూర్‌లో చదువుకున్నాను. అది 1988 సంవత్సరం. మాకు ఇంటర్ సెలవులు ఇస్తే ఇక్కడి దాకా రావాలంటే చాలా దూరం అనుకుంటే అనంతపూర్‌లో కొంతమంది క్లాస్‌మేట్స్ ఉంటే అట్లా నేను ఫస్ట్ టైము స్వామి దగ్గరికి వెళ్ళటం జరిగింది. 1988లోనండి. అప్పుడు ప్రశాంత నిలయం అంతా ముందు తెల్లవారుజామున లేసేసి ఆడంతా ఇసుకుండేదనమాట. ఆ ముందు స్వామి వచ్చేవారు తెల్లవారుజామునే 5:30, 6 ఆ ప్రాంతంలో అనమాట. అందరిని చూడటానికి వచ్చేవారు. అలా ఫస్ట్ టైము స్వామిని డైరెక్ట్‌గా చూడటం జరిగిందండి. ఆ తర్వాత కూడా మా అమ్మగారు ఇక్కడ రాజ్యలక్ష్మి గారని రిటైర్డ్ జడ్జి గారు. అంటే ఆ రోజుల్లో కూడా మా అమ్మ స్వామి గురించి మాకు చెప్తా ఉండేదనమాట. స్వతహాగా మా అమ్మ మాకు కొంచెం ఈ రామాయణము, భారతం, భాగవతం ఇవన్నీ చెప్పిన తర్వాత స్వామి పట్ల నేను అట్రాక్ట్ అయిన ఒక అంశం ఏంటంటే అండి, ఆయన అప్పట్లో అంత మెచ్యూరిటీ ఉండేది కాదు. స్వామి స్పీచ్‌లు వినేవాళ్ళం. కానీ ఆయన సంబోధన ప్రేమ స్వరూపులారా అనంగానే అప్పట్లో అర్థమయ్యేది కాదు. ఆ ప్రేమ అంటే ఏంటి అంటే మామూలుగా మనం ఏదో అంటాం గాని ఆ ఇన్నర్ డీపర్ సెన్స్‌లో ప్రేమ అంటే ఏంటి అనేది అది మామూలుగా వినేవాళ్ళం తప్ప, అది రోజులు పెరుగుతున్న కొద్దీ స్వామితో ప్రత్యక్షంగా కాకపోయినా స్వామివారి పుస్తకాలు చదవటం, స్వామివారి గురించి తెలుసుకోవడం అన్నీ చూస్తున్నప్పుడు నాకు అర్థమైందండి. అర్థమైన అనుభూతి. మామూలుగా మన ఫిజికల్ గా కూడా ప్రేమ అనంగానే వి ఫాల్ ఇన్ లవ్, వి నెవర్ రైజ్ ఇన్ లవ్. ఫిజికల్ గా అయినా అంటే పడిపోవటమే ప్రేమ, లెగటం ప్రేమ కాదు. స్వామి చెప్పేది అదే. ప్రపంచానికి మనం పడిపోయి మనం చిన్నవాళ్ళుగా ఎంత చిన్నవాళ్ళుగా అయిపోతే మన ప్రేమ అంత పెద్దగా అవుతుందని అనుకుంటే, అలాగనే మా స్వామితో మా సంబంధాలు కూడా భావన ముఖ్యంగా మాకు అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎన్నో విధాలుగా జీవితంలో ప్రతి మలుపులో ప్రతి క్షణం కూడా మాకు ఎప్పుడో స్వామి ఉన్నట్టు అనుభూతి కలుగుతా ఉండేదండి. నేను మణికొండలో ఉంటామండి, హైదరాబాద్ లో. ఈ భజనలు ఇవన్నీ కూడా మేము సత్సంగం ఇవన్నీ చేస్తా ఉంటాం. జీవితాల్లో ఒక భాగం అయిపోయారు. అంటే మేము భాగమేమో ఆయన దయ వల్ల. ఆ స్వామి కృప మనందరి మీద ఉండాలని, ధర్మ మార్గంలో నడవాలని, ఎప్పుడు ఆ ప్రేమ మార్గం మేము విడవకూడదని స్వామి ఆశీస్సులు ఉంటేనే మనం కూడా ఆ ప్రేమలో బతుకుతామని నేను అనుకుంటున్నానండి. స్వామితో సంబంధం అలాగనే మందిరం కట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. స్వామి గురించి ఇంకా అసలు చెప్పాలి అంటే మాకు ఎన్నో ప్రత్యక్షమైనవి, పరోక్షమైన అనుభవాలు ఎన్నో ఎన్నో ఉన్నాయన్నమాట. అందరం కలిసి ఇంకా స్వామి ఇక్కడ కూడా ఇప్పుడు ఈ పర్టికులర్ ఇక్కడ ఉన్న ఈ సేవా సమితి కూడా ఇంకా ముందుకు పోవాలని మేమందరం కూడా, అంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో మా పనులు చేసుకుంటా పోతున్నాం కానీ ఇంకా ఎంతో చేయాలని ఉంది. ఆ స్వామి దయ ఉంటే, మా మీద స్వామి కృప ఉంటే, స్వామి చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా మేమందరం ఇంకా చేయాలని ఉంది. ఖచ్చితంగా మాకు చేయడానికి ఆ శక్తి స్వామి ఇస్తారని అనుకుంటున్నాను. ఆ అవకాశం కూడా ఆయనే ఇస్తారని అనుకుంటున్నాము. సో మేమందరం కూడా స్వామి బాటలో నడవాలని, ముఖ్యంగా ఇవాళ ఈ ఈ ప్రపంచంలో మనకు కావాల్సింది ప్రేమే మెయిన్. అంటే మనం కుటుంబ సభ్యులనే మనం డిఫర్ అవుతుంటే స్వామి ప్రపంచాన్నే ప్రేమ స్వరూపాలని సంబోధించినప్పుడు ఒక్కోసారి సిగ్గుగా అనిపిస్తుంది అనమాట. ఏమిటి మనలో ఈ డిఫరెన్సెస్, ఈ రకాల భావనలు ఇవన్నీ మనందరం ఎందుకు కలిసిమెలిసి ఉండలేము? ఇవన్నిటిని వదిలిపెట్టి, అంటే ఏ విధమైన ఫిజికల్ హద్దులు, కులాలు, మతాలు, కుటుంబాలు, మా ఊరు, మీ ఊరు, అది ఆ రేసు, ఈ రేసు ఇవన్నీ కూడా ఒక్కోసారి చాలా బాధగా అనిపిస్తుంది. మనందరం ఎన్నో కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ ఎత్తుతా ఉంటా. ఆ మానవ జన్మను మనం సద్వినియోగం చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది నాకంటే నాకు. సో స్వామి ఒక్కటి చూశానంటే, ఆయన ఎప్పుడైతే ఆయన బాటలో పడ్డానో నాలో అంతర్మదనం బిగినయింది. ప్రపంచం ముందు మనం అసలు ఏంటో తెలుసుకోండి, తెలుసుకోండి, తెలుసుకోండి అంటారు. అది తెలుసుకుంటుంటే ఇంకా ఆయన దయ ఉంటేనే కూడా అది మనం తెలుసుకోగలుగుతాం. లేకపోతే మన చేత కాదు. ఎంతసేపు మనం అంతర్మదనమైనా ఆ స్వామి దయా దాక్షిణ్యాలు ఉంటేనే జరుగుతాయి. సో అలాంటి మార్పు కొంచెం నాలో కూడా వచ్చింది అని అనిపిస్తుంది అనమాట. అది నేను మనం చెప్పుకునేది కాదు. ఒక 30, 40 సార్లు వెళ్ళి ఉంటాను పుట్టపర్తి స్వామి ఉండంగా కూడా. తర్వాత కూడా నేను చాలా కాలం స్వామి ఇదైన తర్వాత కూడా నేను రెగ్యులర్ గా నేను ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ అనంతపూర్కి వెళ్ళాను అంటే, బెంగళూరుకి వెళ్ళానంటే ఖచ్చితంగా వెళ్ళి సాయంత్రం పూట ఆ టైంకి నా వృత్తిపరమైన పనులన్నీ చేసుకొని ఎట్టో ఒకటి 5:30కి 5:10కి అక్కడ ప్రాంత నిలయానికి చేరుకుంటారండి. ఇక అక్కడ మళ్ళీ ఆ కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ ఇక నైట్ ఏ టైం అయితే ఆ టైం మళ్ళీ ఎక్కడికో బెంగళూరుకో, అనంతపూర్‌కో చేరుకునేవాడినండి. దొరగారు, నేను కూడా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్‌ని అనమాట. వారితో కూడా బాగా నాకు పర్సనల్‌గా, వ్యక్తిగతంగా కూడా బాగా క్లోజ్ అండి. అట్లా కూడా తిరిగేవాళ్ళం. కొన్ని వృత్తిపరంగా కూడా తిరిగేవాళ్ళం అండి. అలాగే కొంతమంది స్వామితో అంటే అంత ప్రత్యేక 2, 3 సార్లు పర్సనల్‌గా, అంటే వారు మాట్లాడలేదు కానీ అతి దగ్గరగా కూర్చొని
వారి ఇంటర్వ్యూ రూమ్‌లోకి వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళటం కూడా జరిగిందండి. అవన్నీ ఇక అనుభవాలే. స్వామి ఇక మనం అనుకుంటే ఖచ్చితంగా ఆయన దయ ఉంటే ఆయన మన పక్కనే ఉంటారు. ఎక్కడుంటారని నమ్మిన వాళ్ళకి నమ్మినంత విశ్వాసం అది. ఇక ఆ విశ్వాసంలో మాత్రం మాకు ఎటువంటి ఇది లేదండి. ఇదనమాట. ఎన్నో సార్లు అంటే మీరు చెప్తే నవ్వుతారేమో మరి. ఎన్నో సార్లు స్వామి పక్కనే ఉన్నట్టు ఫీలింగు, అలాగే కలలోకొచ్చినట్టు ఇట్లా అప్పుడు అనిపిస్తదనమాట. అంటే ఏదో స్వామి మనతోనే ఉన్నారు అనే భావన ఎప్పుడూ కలుగుతుందండి. ఇంకా ఒకటి నేను గూడా అటు వృత్తిపరంగా చేస్తున్నా గూడా బోధనలకు అనుగుణంగా జీవించాలి. ప్రపంచాన్ని మనం ఏం మార్చే పనిలే. ఎందుకంటే ఆయన చెప్పేది మనం ఆయన బోధనలకు అనుగుణంగా ఆయన ఆయన స్థాయి ఆయన ఏమి మనని చేస్తున్నారో ఆ విధంగా మనం జీవించాలి. ఆ విధంగా జీవిస్తున్నామా లేదా అని అనుక్షణం తపన పడుతున్నామండి. అది కూడా ఆయన దయ ఉంటేనేమో బహుశా మనకు కూడా ఆయన అనుకున్నట్టు చేస్తుంది. స్వామివారి పాద నమస్కారాలు డైరెక్ట్‌గా చేసుకున్న సందర్భాలున్నాయి. అలాగే నాకు 2 కొడుకులు. ప్రెగ్నెన్సీ ఉండంగా వెళ్ళినప్పుడు స్వామి స్వయాన మన కాగితాలు తీసుకునేవారండి. అట్లా అంటే చాలా సార్లు రెగ్యులర్‌గా వెళ్ళేవాళ్ళం గదా! ఒక్కోసారి మరీ ముందు వరుస దొరికేది గాదు. మీకు తెలుసు గదా! ఎనక రెండో వరుసలోనో, మూడో వరుసలో కూర్చున్నా కూడా ఇద్దరికీ ఆయన స్వామి నీ కొడుకులే పుడతారు అని స్వయాన చెప్పారనమాట. అదొక అనుభూతండి. ఎందుకంటే అది మూడో వరుసలో కూర్చున్నాం యాక్చువల్‌గా. స్వామివారు ఒక్కోసారి కొంతమంది పలకరించుకుంటా పోతుంటారు. మనం వస్తారా లేదా అనుకున్నాం. అట్లనే అందుకే నా 2 కొడుకుల పేరు ఒకడి పేరు సాయి భానుతేజ, రెండోవాడి పేరు సాయి హేమంత్ అండి. ఆ సోమవారం నక్షత్రాల ప్రకారంగా భాను, హేమంత్ అని పెట్టుకున్నాము. బట్ స్వామి ఆశీస్సులు, కష్టాలు, సుఖాలు ఇవన్నీ మామూలు. అవి పెద్ద ఎవరి లెవెల్‌లో వాళ్ళకుంటాయి. కానీ స్వామిని తెలుసుకున్నప్పుడు మాత్రం ఎక్కడ లేని ఒక మనకి అది ఇవన్నీ జరుగుతా ఉంటాయి అంతే. శక్తి, మానసికమైన అనుభూతి మాత్రం నేను చాలా సార్లు ఫీల్ అయ్యానండి. అసలు ఎటువంటి సందేహం లేదండి. స్నేహితుడితో వెళ్ళాను. వారితో మాట్లాడుతుంటే నన్ను కూడా సంబోధించారు. బంగారు మీది ఏ ఊరు ఇదన్నీ అడిగారు. అప్పట్లో నేను చదువుకుంటున్నాననమాట. అది ఒకటి నాకు జరిగిన సంఘటన అండి. ఆ తర్వాత ఇక డైరెక్ట్‌గా లేదు గానీ ఇలా అనుభూతులు సార్లు మార్నింగ్, ఈవినింగ్ కూడా దర్శనానికొచ్చేవారు. మన హాల్‌లో అన్నమాట. సో, మాకు ఇదే పని. పుట్టపర్తి ఓ 2, 3 రోజులు ఉంటాం. మ మళ్ళీ టక 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 రెడీ అయిపోవటం. మధ్యాహ్నం 3 గంటలకు, 4 గంటలకో వస్తున్నారంటే చక్కగా ముందు వరుసలోనో ఎక్కడో దొరికి ఆడ కూర్చోవడం అట్లా అదొక గొప్ప అనుభూతి అండి. అలాగనే హైదరాబాద్‌లో ఎప్పుడన్నా యాక్టివిటీస్ శివానికి రెగ్యులర్‌గా వెళ్తుంటామండి. మా మణికొండలో కూడా సత్సంగం ఉందన్నమాట. సాధ్యమైనంత వరకి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే చేస్తానే ఉంటాం అన్నమాట. మందిరాలు ఇవన్నీ ఉంటాయి గదండీ! ఎవరో ఒకళ్ళు తగులుతారన్నమాట. ఆడకి పోవటం, సాయంత్రం ఆ యాక్టివిటీస్ లో పాల్గొనటం అదొక గొప్ప అనుభూతి. అసలు ఒక అనుభూతి. ఎప్పుడన్నా ఈ ప్రయాణాలు చేస్తా ఉంటాను. అన్ని బస్సులు, విమానాలు, రైళ్లు అన్ని ఎక్కుతుంటాను. ఇక ఆ స్వామి బొమ్మ ఎక్కడన్నా కనపడిందంటే మనకి అన్ని మర్చిపోతామండి. ఫిజికల్ గా పడే శ్రమ, అలసట మర్చిపోతాము. ఏదో మన పని వృత్తిపరంగా కూడా ఏవో మనకి ఉంటాయి కదండి అటెన్షన్స్ అవన్నీ. అసలు అది తీసేసినట్టు ఉంటదండి. ఎంత పెద్దగా పోయినా ఆయన ఏదన్నా ఆయన బొమ్మ ఎక్కడో ఏదన్నా పెద్ద హోర్డింగ్ లో కనపడిందంటే అంత అప్పుడు దాకా ఏదో అంటే మనం ఏదో ఒకటి ఉంటది కదండి. మనం రెగ్యులర్ గా మనం యాక్టివిటీస్ లో మనం ఆ రోజు ఏదో పని కొంచెం టెన్షన్ గా ఉంటాము, లేకపోతే ఇంకేదో పను అసలు అది ఆటోమేటిక్ గా నాకైతేనండి పర్సనల్ గా ఎన్నో సార్లు ఆ పని గురించో యాక్టివిటీ గురించో 3-4 రోజులు ఆలోచించటం, ఒక ప్రెజర్ బిల్డప్ అవ్వడం అవన్నీ జరిగేది. స్వామి బొమ్మ కనపడిందంటే ఆ పని ఎట్టయిపోయింది కూడా తెలిసేది కాదనమాట. దీని గురించానండి ఇంతగా శ్రమ పడింది. అసలు 3 రోజుల నుంచి ఆలోచిస్తాను ఈ పని ఏంటి అనుకోండి. ఇక స్వామి దయ అంటే ఆయన ఫోటో కనపడటం ఎక్కడో ఓ చోట. ఇంట్లో కదండి. అంటే మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడో, లేకపోతే ఆఫీస్‌కి వెళ్తున్నప్పుడో, థాంక్ యూ సో మచ్ అండి. ఇక అంతా మా జీవితం అంతా ఇక ఆయనే మరి. శివుడు ఆయనే, మా విష్ణువు ఆయనే, మా ఆంజనేయ స్వామి ఆయనే. అది ఈశ్వరమ్మ డే 2018 అనుకుంటా లక్ష్మి. అది బాగా చేసామండి. అప్పుడు ఇంకా ఇది కన్‌స్ట్రక్షన్ నడుస్తుందనమాట. మే 6వ తారీఖు చాలా బాగా జరిగింది. మేమందరం చాలా గొప్పగా చేసామండి సత్తుపల్లిలో. పాపం మా మామగారు కూడా చనిపోయారు 2 సంవత్సరాల క్రితం. ఆయన కూడా ఈ మందిరం కట్టడానికి చాలా పాపం కృషి చేశారనమాట. ఎంతో మందిని కలవడం, స్వామివారి గురించి చెప్పటము ఇవన్నీ కూడా అనమాట. ఒకటండి ఎక్కడికి పోయినా ఇక సాయి ఫ్యామిలీ అంటే ఇక అది ఒక విధమైన ఒక అనుభూతి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై సాయిరామ్.